మేము ఏమి కోరుతున్నాము? రెండు డిమాండ్లు. మమ్మల్ని విలీనం చేయండి ప్రభుత్వంలో, వాళ్ళతో పాటు మాకు ఇచ్చేవి ఏమన్నా ఉంటే ఇవ్వండి అని కోరుతున్నాం, అంతే తప్ప. కానీ మమ్మల్ని సమ్మె దింపడానికి కారణం కూడా మీరే అండి. ప్రభాకర్ గారు, మీరు తలుపులు తెరుచున్నాయి అంటారు, కానీ ఏడ తెరుచున్నాయండి? మమ్మల్ని ఎప్పుడు పిలిచిరండి? మాకు ఎప్పుడు మాట్లాడిరండి? ఎప్పుడు టైం ఇచ్చిరండి? మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపే చూస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల నుంచి చిన్న చూపు చూసి అల్ల చేస్తాం అన్నాడు. ఏడి పోయిండండి? ఎక్కడికో పోయిండు. మీరు చేయకుంటే మీరు కూడా ఎక్కడికో పోతారు, అంతే. ఎప్పుడు కానీ ఆర్టీసీ వాళ్ళతోటి పెట్టుకున్నారనుకోండి, గద్దె దిగిపోతారు, ఎక్కడో వెళ్ళిపోతారు. ఒక్కటే న్యాయం కోరుతున్నాం, మమ్మల్ని ఆర్టీసీని ఖచ్చితంగా గవర్నమెంట్లో కలపండి, మాకు ఇచ్చేటి ఇవ్వండి, అంతే డిమాండ్. ఇంకోటి ఏమీ లేదండి. అది కూడా మీరు పెట్టింది మాత్రమే, మేము సపరేట్ ఏం అడుగుతలేమండి. మీరు పెట్టిందే మాకు ఇవ్వమని అడుగుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా చేర్చండి సార్. మేము ఏం పాపం చేసింది సార్? అందరు ప్రతి ఒక్క సీఎం వస్తురు పోతురు 27 years నుంచి చేస్తున్నాం. గదే కొంచెం జీతం, చాలని జీతం. పిల్లలకు పెద్ద చదువులు చదిపిస్తామన్నా కానీ మా దగ్గర లేవండి.